జూలై 5న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆషాఢ అమావాస్య తిథి శుక్రవారం జూలై 5 ఉదయం 4:57 వస్తుంది. మరుసటి రోజు అంటే జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:26 వరకు అమావాస్య ఉంటుంది. జూలై 5న ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు. ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. జూలైలో వచ్చే ఆషాఢ అమావాస్యను అలహరిణి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు. అమావాస్య రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయడం మంచిది. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. తర్వాత మీ పూజ మందిరంలో దీపం వెలిగించాలి. అమావాస్య రోజు ఉపవాసం ఉండగలిగితే ఉండవచ్చు. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దారిద్ర్యానికి దారితీస్తుంది. కనుక తలస్నానం చేయడం మంచిది. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి. అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కల్లాపి చల్లి ఉంచాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితులలో వేయకూడదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజున కొత్త దుస్తులు ధరించరాదు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దారిద్ర్యానికి దారితీస్తుంది. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలను పాటించడం ముఖ్యంగా ఈ రోజున వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈరోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు. శాస్త్రం ప్రకారం ఈ జాగ్రత్తలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అదృష్టం వరిస్తుంది. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు. తెలుసుకున్నారు కదా ఆషాఢ అమావాస్య రోజు ఎలాంటి పద్ధతులు పాటించాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.